ప్రజాతంత్ర ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనం ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం, అది కూడా పక్షుల గురించి తెలుసుకోబోతున్నాం. మనకు సాధారణంగా ఎన్ని రకాలైనటువంటి పక్షులు తెలుస్తాయి? కాకి, పిచ్చుక, పావురం, నెమలి, మైనా, కోయిల, ఇట్లాంటివి మనకు తెలుస్తూ ఉంటాయి. కానీ ఇవి చాలా అరుదైనటువంటి పక్షులు. ఈ పక్షులు కొన్ని ప్రత్యేకమైనటువంటి సమయాలలో ఆయా ప్రాంతాలకు వచ్చేటటువంటి సందర్భాలు ఉంటాయి. వాటి గురించి తెలుసుకోబోతున్నాం. ఇంతకుముందు మన ఎపిసోడ్స్లో సోమంచి శ్రీనివాసరావు గారు బర్డ్ ఫోటోగ్రఫీతో మనం మాట్లాడాము. ఆయన ఈ బర్డ్ ఫోటోగ్రఫీ ఎలా చేస్తారో చూడటం కోసం ఈసారి ప్రజాతంత్ర టీం ఆయనతో పాటుగా ఒక 3 రోజుల ప్రయాణాన్ని చేసింది. హైదరాబాద్ ముంబై రహదారి మీద, జాతీయ రహదారి మీద 450 కిలోమీటర్ల దూరంలో ఉండేటటువంటి బిగ్వాన్ అనేటటువంటి ప్రాంతం. ఇది డెక్కన్ పీఠభూమిలో ఒక భాగం. ఈ బిగ్వాన్ ప్రాంతము కృష్ణానది ఉపనది అయినటువంటి భీమా నది ఒడ్డున ఉన్నది. ఇక్కడ కుంభం అనేటటువంటి గ్రామంలో అరుదైనటువంటి పక్షులు, పెల్లికాన్లు, ఫ్లెమింగోలు, ఇంకా అనేక రకాలైనటువంటి పక్షులు ఆయా కాలాల్లో అక్కడికి వచ్చి వాటి సంతానోత్పత్తి చేసి మళ్ళీ తిరిగి వాటి ప్రాంతాలకి వెళ్ళిపోతాయి. అంటే వలస పక్షులు, సరిహద్దులు లేని వలస పక్షులు. ఆ గ్రామం చుట్టుపక్కల ఉండేటటువంటి పక్షులని చిన్నప్పటి నుంచి చూస్తున్నటువంటి అక్కడ యువకులు వాటిని సంరక్షించేటటువంటి బాధ్యత తీసుకున్నారు. అట్లానే వచ్చే పర్యాటకులకి వీళ్ళు మార్గదర్శకంగా ఉంటూ గైడ్లుగా పనిచేస్తున్నారు. దాదాపు 30 మంది ఇప్పుడు అదే పనిలో ఉన్నారు. వాళ్ళే ఆ పక్షుల్ని రక్షించటము, వాటి గురించి పట్టించుకోవటము, వాటి గురించి తెలుసుకోవటము అనేక రకాలైనటువంటి ఆసక్తికరంగా పర్యాటకులకు చెప్తూ ఉంటారు. అలాంటి అక్కడ అమోల్ అనేటటువంటి ఒక అతను పక్షులని ఎంత బాగా పరిశీలిస్తాడు అని అంటే అతని చెవులు నిరంతరం పక్షి కూతల కోసమే చూస్తూ ఉంటుంది.
మత్స్యకార కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలు ఈ ఈ పని చేస్తూ ఉన్నారు. అందులో ఒకడైనటువంటి సౌరభ్ పడవ మీద తీసుకువెళుతూ అక్కడ ఉండేటటువంటి పక్షుల గురించి కూడా చాలా చెప్పాడు. అంటే వాటిని స్థానికంగా ఏ పేర్లతో పిలుస్తారు, ఇవన్నీ చాలా ఆసక్తికరంగా ఉంటాయి. కానీ వాళ్ళకి అవి రోజువారీ పని, వాటిని గమనించటము, అవి ఏ ఏ సమయాల్లో పిల్లల్ని పెడతాయి, ఏ సమయంలో వస్తాయి, ఏ దేశాల నుంచి వస్తాయి, తిరిగి మళ్ళీ ఏ సమయంలో వెళ్ళిపోతాయి, అవి అక్కడ ఉన్నప్పుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి, వాళ్ళు ఎలా ఉంటారు వాటితో, ఇవన్నీ కూడా చాలా ఆసక్తికరంగా వచ్చిన వాళ్ళకి చెప్తూ ఉంటారు. ये जो पानी में तैर रहे हैं ना, दो ब्लैक देखो, मेल फीमेल। बोलो, ये नदी का कहानी, ये चिड़िया का कहानी बोलो। ये जो है ना, ये सब उजने बैकवाटर का पानी है। 220 किलोमीटर का बैकवाटर है। मतलब यहाँ से आप 40 किलोमीटर नीचे जाओगे ना तो डैम लगता है। इंदापुर के क्रॉस किया ना तो लगता है वो। मतलब सोलापुर के रास्ते पे वो मिलेगा आपको देखने के लिए। मतलब पुणे से यहाँ तक पूरा जो है ना बैकवाटर वो 220 किलोमीटर का है। अभी जो जितने भी बर्ड दिख रहे हैं ना, ये देखो, ये सारे ये माइग्रेटिव बर्ड है, सब बाहर से आते हैं। मतलब बाहर से कहाँ से? वो अफ्रीका, पाकिस्तान, परत थाईलैंड से, क्या अमेरिका से, अपने जो रूडी शर्लक जो है ना ऑरेंज वाले, वो लद्दाख से आते हैं। मतलब बहुत सारे बर्ड है। अभी इतने पास जो वैरायटी आते हैं, क्या सीजन में आते हैं? वो जनवरी में आते हैं और जून जुलाई में वापस चले जाते हैं। अपने इधर बारिश गिरी ना, बारिश तो जाते हैं। बारिश के बाद जाते हैं? समर में आते? कितने कितने आते? 350-400 के आसपास आते हैं वैरायटी नवीन नवीन। बर्ड आते हैं इधर और आराम से बैठ कर इधर खा भी सकती है ना। और ये जितने भी जो मछुआरे वो भी रहते हैं ना, इसको परेशान नहीं करते, इसलिए इधर बहुत सारा यही है, आपका काम यही है ना, परेशान नहीं। जो खेती बीती करने वाले लोग रहते हैं ना, वो भी परेशान नहीं करते बर्ड को, इसलिए वो बर्ड इधर ज्यादा आती है। उसको खाने के लिए भी बहुत जगह है ना, मछली मिलती है और जो अलगी रहती है रशेवाल, वही भी उसको मिलती है। उस वजह से इधर आती है। आता ये ज्यादा अंदर जाओगे ना तो गहराई बहुत है ना, इसलिए इधर ही एक दो क्या बोलते हैं टापू, वो खुला रहता है, उसके ऊपर वो बैठते हैं आके। ये लोकल चिड़िया क्या क्या है इधर? अभी ये जो है ना, नॉर्दर्न शाउलर है, नॉर्दर्न पिंटेल है, अपने ये जो दिख रहा है यूरोसियन पुनबिल है, ब्लैक विंग स्टिल्ट है, लिटर कॉर्मोनेट है, और कैटल ईग्रेट है, और पेंटे स्टॉर्क भी है ना, रिवर टर्न है, देखो आगे। आपके लोकल भाषा में क्या क्या कहते हैं? मराठी में? मराठी में ये हाँ, चिड़िया का नाम वो जो रिवर टर्न है ना, उसको नदी सुर ऐसा बोलते हैं मराठी में। नदी सुर। नीचे आके डाइव लगाता है ना, और छोटे छोटे फिश रहते हैं ना, उसको पकड़ के खाता है, इसलिए उसको नदी सुर ऐसा बोलते हैं मराठी में। और ये जो ग्रे हेरॉन जो है ना, ये बड़ा वाला, ये राखी बगुला ऐसा बोलते हैं। मतलब राखी, हाँ, राखी बगड़ा असं म्हणतात त्याला। రాఖీ బగడా. గిరిజ గారు, మీరు ఇప్పుడు ఇక్కడికి వచ్చారు కదా ట్రిప్కి, ఎట్లా ఉంది? స్పెషల్గా బర్డ్ వాచింగ్ కొరకని రావడం ఇదే ఫస్ట్ టైము ఈ ట్రిప్పే. అంటే అంతకుముందు జిన్నారం ఫారెస్ట్కి ఒక రోజు కొరకు వెళ్ళాను, కానీ ఇంత ప్రత్యేకమైన ప్రదేశాలకి, ఇంత ఫేమస్ అయిన ప్రదేశాలకి రావడం ఇదే ఫస్ట్ టైము. అందులో ఇట్లా వాటర్లో వెళ్తూ నీళ్ళలో, ఆ నీళ్ళ ఒడ్డున, నీళ్ళ తీరంలో ఉండే పక్షులను చూడడం కూడా ఇక్కడే చూస్తున్నాను. సో ఒకటి గమనించాను ఏంటంటే, ఇక్కడికి వచ్చిన పక్షులన్నీ కూడా వలస పక్షులే. ఇక్కడ యూత్ అందరూ కూడా సెల్ఫ్ ఎంపవర్మెంట్ కింద ఉన్నారు అని అనిపిస్తుంది. అంటే వాళ్ళు ముందు నుంచి కూడా ఈ బర్డ్ వాచింగ్ పట్ల ఇంట్రెస్ట్ ఉండడము, దాన్ని వాళ్ళు డెవలప్ చేసుకోవడము, కొత్త కొత్తగా ఎక్స్ప్లోర్ చేస్తూ ఇంకా పర్యాటకుల్ని ఏ రకంగా
ఆనందపరచాలా అనే దిశగా వాళ్ళు ప్రయత్నాలు చేసి అందులో సక్సెస్ అయ్యి ఒక 50 మంది దాకా లోకల్ యూతే ఇక్కడ ఉండడం అనేది నిజంగా అది చాలా ఆనందదాయకమైన విషయం, ఆహ్వానించదగ్గ విషయం కూడా నా దృష్టిలో. ఎందుకంటే ఉద్యోగం అంటూ ఆ వచ్చే కొంత డబ్బు కొరకు ఎక్కడికే పోవడం కంటే కూడా స్థానికంగా ఉంటూ వాళ్ళని వాళ్ళు నిలబెట్టుకుంటూ ఇతరులకు ఆనందాన్ని ఇవ్వడం అనేది మామూలు విషయం కాదని నేను అనుకుంటాను. బిగ్వాన్ లో కొన్ని అక్కడ గరిక మైదానాలు అంటే గ్రాస్ ల్యాండ్స్ అంటారు. ఈ గరిక మైదానాలలో చాలా సహజంగా ఉండేటటువంటి ప్రాంతాలు కొన్ని ఉన్నాయి. ఈ పక్షులు అక్కడ సేద తీరుతాయి. ఆ సేద తీరుతున్నటువంటి ప్రాంతాలలో ప్రజలు అటువైపు నుంచి ఆ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు అటువైపు వెళితే గనక వాళ్ళు ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా తమ వాహనాలను కూడా ఆపేసి చాలా నెమ్మదిగా వెళ్తారు. అంటే అంత జాగ్రత్త తీసుకుంటారు అక్కడకు వచ్చేటటువంటి పక్షుల గురించి. వేసవి కాలంలో వచ్చే పక్షులు కొన్ని అయితే వర్షాకాలంలో వచ్చేటటువంటి పక్షులు కొన్ని ఉన్నాయి. ఈ వర్షాకాలంలో వచ్చేటటువంటి పక్షులు 5 రకాలు ఉన్నాయి. అయితే మాకు 4 మాత్రమే కనిపించాయి, ఒకటి కనిపించలేదు. ఎందుకంటే ఆ రోజు వర్షం పడకపోవటం వలన అది బయటికి రాలేదు. వర్షం వస్తేనే అవి బయటకు వస్తాయి. ఈ 5 రకాలైనటువంటి పక్షుల్లో ఒక అరుదైనటువంటి పక్షి దాదాపు 9 సంవత్సరాల తర్వాత ఈ సంవత్సరమే కనిపించిందట. వాటి పేర్లు కూడా నేను ఇప్పుడు చెప్తాను. అంటే అంత వర్షాకాలంలో వచ్చే పక్షులు కొన్ని అయితే చలికాలంలో వచ్చేటటువంటి పక్షులు, అంటే ఇవన్నీ కూడా ఆయా కాలానుగుణంగా బయటకు వచ్చేటటువంటి పక్షులు, అరుదైనటువంటి పక్షులు. చాలా వీటి మనుగడ ప్రపంచవ్యాప్తంగానే ప్రమాదకరంగా ఉన్నది. ఎందుకు అని అంటే మారుతున్నటువంటి వాతావరణ పరిస్థితులు, కాలుష్యం, ఇవన్నీ కూడా పక్షి జీవజాలాన్ని అంతరింపజేస్తున్నాయని చెప్పి చాలా మంది చెప్తున్నారు. బిగ్వాన్ నుంచి 100 కిలోమీటర్ల దూరంలో ఉండేటటువంటి పూనా పట్టణానికి దగ్గరలో సాస్వాద్ అనేటటువంటి ఇంకొక ప్రాంతం ఉంది. ఈ సాస్వాద్ లో కూడా అరుదైనటువంటి పక్షులు ఉన్నాయి. చాలా చిన్న, ప్రపంచంలోనే అతి చిన్న రామచిలక సాస్వాద్ ప్రాంతంలో కనిపిస్తుంది. అక్కడ కొంతమంది రైతులు తమ పంట పొలాలని
పూర్తిగా పక్షుల కోసమే కేటాయించారు. అంటే అవి వచ్చి వాలటానికి, అవి ఆహారం తీసుకోవటానికి, సజ్జ పంట కావచ్చు, జొన్న పంట కావచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళు పండించి వాటి పక్షుల కోసం వదిలేశారు. అయితే అవి కొంత వ్యాపారాత్మకంగా చేసినా కానీ అసలు పక్షుల కోసం కొంత స్థలం వదిలేయటము, వాటి ఆహారం కోసం వదిలేయటం అనేటటువంటిది అభినందించదగ్గ విషయం. ఏ పక్షి ఏ సమయంలో ఎక్కడికి వస్తుంది అనేటటువంటిది అమోల్కి బాగా తెలుసు. అమోల్ వీటి గురించి ఏమంటున్నారో ఒకసారి విందాం. ये जो सिरसूफल ग्रासलैंड है, एक डेक्कन प्लेटू बोल के इसको बोलते हैं। जैसे कि वेस्टर्न घाट्स से पहले जो एक फ्लैट लैंड आता है तो उसको डेक्कन प्लेटो बोलते हैं। तो ये ग्रासलैंड्स तो हम लोग बहुत साल से एक्सप्लोर कर रहे हैं, जैसे कि 10-15 ईयर्स हो गए। बट ये फॉरेस्ट डिपार्टमेंट अभी लास्ट 2 ईयर्स से यहाँ पे सफारी ऑर्गेनाइज कर रहा है। तो उसमें हम गाड़ी से जाते हैं, तो उसमें आपको बहुत सारी जो एंडेमिक बर्ड्स है यहाँ की, देन हर टाइम पे अलग अलग आने वाली पैसेज माइग्रेट बर्ड्स है, माइग्रेटरी बर्ड्स है। तो देन 3 सीजन में अलग अलग टाइप के बर्ड्स दिखते हैं आपको। देन यहाँ पे 3-4 टाइप से मैमल्स है, जैसे कि आपने अभी फॉक्स देखा, चिंकारा देखा, देन वुल्फ्स है, हाइनाज है, जैकल है। तो डिपेंडिंग अलग अलग टाइम पे अलग अलग वेदर में अलग अलग बर्ड्स का साइटिंग होता है। अराउंड भिगवन और ये सिरसूफल ग्रासलैंड जैसे कि अलग अलग 2-3 जोन है, उसमें सब मिला के अराउंड 120 टाइप बर्ड्स मिलते हैं। या पूरा वेस्टर्न घाट कवर कर लेते तो 260 टाइप बर्ड्स मिल जाते हैं। देन जैसे कि अभी हमने देखे मानसून बर्ड्स, क्वेल्स हुआ, फ्रैंक कॉलिन, सैंड ग्राउज, अभी फॉक्स मिला हम लोग को, देन आउल्स दिखते हैं और बाकी के भी बहुत सारे बर्ड्स हैं वो यहाँ पे दिखते हैं। सैटरडे संडे ऑलमोस्ट फुल होता है। 6 सफारी मतलब अलाउड होता है एक दिन में। मॉर्निंग में 6 व्हीकल, इवनिंग में 6 व्हीकल। तो सैटरडे संडे ऑलमोस्ट फुल रहता है। वीकडेज में रश कम रहता है, बट वीकडेज अच्छा ही है क्योंकि रश कम रहेगा तो साइटिंग अच्छा होगा, फोटोज अच्छे मिलेंगे, तो अच्छा है क्या साइटिंग। टाइम में अलो करा? मॉर्निंग वैसे फॉरेस्ट डिपार्टमेंट का टाइम है 6:30 to 9:30 एंड इवनिंग 3 to 6। అక్కడ నుంచి ఇంకొక 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న పంచగని పర్యాటక ప్రాంతము. ఈ పర్యాటక ప్రాంతంలో కూడా ప్రత్యేకించి వర్షాకాలంలో వచ్చేటటువంటి పక్షులు కొన్ని ఉన్నాయి. ఈ పక్షుల ఫోటోగ్రఫీ లేకపోతే పక్షుల్ని పరిశీలించటం అనేటటువంటిది 3 రకాలుగా ఉంటుంది అని చెప్తూ ఉంటారు. ఒకటి, పక్షులు మన దగ్గరకు వచ్చినప్పుడు మనం వాటిని చూడటం, మనం వాటిని అవి ఉండే ప్రాంతాల్లో మనం వెళ్ళటం. దీన్ని బర్డ్ వాచింగ్ అంటారు. కానీ వాటిని ఫొటోస్ తీయటం అనేటటువంటిది అంత సులభమైనటువంటి విషయం కాదు. గంటల తరబడి వేచి చూడాల్సినటువంటిది. ఎందుకంటే అవి చాలా చిన్న ప్రాణులు. వాటిని ఫోటో తీయటం అనేటటువంటిది మామూలు కెమెరాలతో సాధ్యం కాదు. వాటికి ఒక ప్రత్యేకమైనటువంటి లెన్సులు ఉండాలి. వాటిని ఫోటోగ్రఫీ తీయటం కోసమే ఈ ప్రయాణం జరిగింది. అంటే వాటిని
ఫోటోగ్రఫీ తీయటం కోసం వచ్చేటటువంటి వాళ్ళు కూడా అలా గంటల తరబడి నిలబడాల్సి ఉంటుంది, గంటల తరబడి వాటి కోసం ఎదురు చూడాల్సి ఉంటుంది. అమోల్ ఇట్లాంటి వాటిని పట్టుకోవటంలో చాలా సిద్ధహస్తుడు. ఎందుకు అనంటే అవి బయటికి రావాలి అనంటే గనక వాటికి సంబంధించినటువంటి అరుపులనే వాటికి వినిపించాల్సి ఉంటుంది. చాలా దూరంగా ఉండి ఒక చిన్న టేప్ రికార్డర్లో ఆ గొంతులని, పక్షి గొంతులని పెట్టడం ద్వారా, ఆ అరుపుల్ని పెట్టడం ద్వారా అవి తమ జాతికి సంబంధించినటువంటి పక్షులు వచ్చాయి అంటే ఒక రకంగా ఇది ట్రాప్, కానీ వాడిని బయటకు తీసుకురావడమే ఉద్దేశము, అంతకు మించి హాని ఏమి ఉండదు. అవి బయటకు వచ్చినప్పుడు వాటి ప్రాంతాల్లో అవి తిరుగుతూ ఉన్నప్పుడు వచ్చినటువంటి ఫోటోగ్రాఫర్లు చాలా జాగ్రత్తగా సెకండ్ల వ్యవధిలో ఫోటోలు తీయాల్సి ఉంటుంది, ఎందుకంటే అవి ఎగిరిపోతూ ఉంటాయి వెంటనే. అంటే ఈ ప్రాంతం అంతా కూడా బిగ్వాన్ కావచ్చు, బిగ్వాన్ సాస్వాద్ కావచ్చు, పంచగని కావచ్చు, అక్కడ పూణే అటవీ శాఖ అదొక శస్త్రఫూల్ అనేటటువంటి ప్రాంతాన్ని ఒక పక్షుల జంతువుల సఫారీగా మార్చింది, పర్యాటకుల్ని ఆహ్వానిస్తోంది. ఇవన్నీ కూడా అభినందించదగ్గ ప్రయత్నాలే, కానీ వాటిని ఇంకా రక్షించటంలో, వాటి సంతానోత్పత్తిని పెంచటంలో, వాటి సంఖ్య పెరగటంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఇంకా చాలా ఉన్నాయి. వాటి గురించి అవగాహన పెంచాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రజాతంత్ర ఈ ప్రయాణాన్ని కొనసాగిస్తూ వెళ్ళింది.